ఇక తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర అగ్రిగోల్డ్ బాధితుల నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వాడిని ఇప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక లీటర్ రక్తం అడిగాడంటే నేను చెప్పకముందే మాట ముగించక ముందే కోసేసి ఇచ్చేవాడు. రాంకోటేశ్వరరావు ఒక్క మాట నా నోట్లోంచి కంప్లీట్ కాకముందే కోసి ఇచ్చేస్తాడు. అయితే మేము కూడా అంతమంది అభిమానులు ఉన్నాం, కానీ బాధలో ఉన్నాం కాబట్టి ఇది ముఖ్య ఉద్దేశం, మా బాధని ఆయనకి తెలియజేసేటువంటి కార్యక్రమం కాబట్టి మిత్రులారా సహకరించమని కోరుకుంటా ఉన్నాం. మహేష్ గారు, మీ తరఫున వచ్చినటువంటి బృందానికి కూడా రిక్వెస్ట్ అండి, ఈ సమయాన్ని ఎక్కువ మాకే కేటాయించమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదేనన్న నా బాధ్యతగా నేను రిక్వెస్ట్ అడుగుతా ఉన్నాను. ఆపితే ఆగేది కాదన్న పవన్ కళ్యాణ్ అభిమానుల ఆవేశం. థ్యాంక్ యూ అన్నా. కాబట్టి నేను అనుకుంటుంది ఏంటంటే ప్రభుత్వం ఒక అడుగు దిగి మన ముందుకొచ్చి కొన్ని సాయం చేయడానికి ముందుకు వచ్చింది. మేమైతే ప్రభుత్వాన్ని ఇప్పుడు కూడా అడుగుతూ ఉన్నాం, మీరు ముందుకు రావడం మంచి పరిణామమే, కానీ ఇంకా కూడా బాధితులు మరణాలు ఆగటంలా అర్జెంటుగా బాధితులు మరణాలు ఆగేటువంటి దిశలో కూడా ఆలోచన చేయమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అగ్రిగోల్డ్ కంపెనీకి అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయని చెప్పిన ప్రభుత్వం మళ్ళా ఒక అడుగు ముందుకేసి ఆ ఆస్తులు మొత్తాన్ని ప్రభుత్వం తీసుకొని ముందు బాధితులకి డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకుంటే ప్రభుత్వాన్ని కూడా అభినందించడానికి మేము ముందుంటామని తెలియజేస్తా ఉన్నాం. ఈ చావులు ఆగాలంటే ప్రభుత్వం తప్పనిసరిగా చంద్రబాబు గారు కూడా ముందుకొచ్చి ఏదైతే అగ్రిగోల్డ్ ఆస్తులు ఉన్నాయో వాటన్నిటిని ప్రభుత్వం ఆక్షన్ ద్వారా పాల్గొని కానీ లేకపోతే సొంతంగా తీసుకొనైనా సరే చిన్న ఖాతాదారులకి డబ్బులు ఇచ్చి, డబ్బులు లేవనుకుంటే పెద్ద ఖాతాదారులకి హామీ పత్రాలు ఇచ్చే దశగా పవన్ కళ్యాణ్ గారు మాకు సహకరించాలని మీ అందరి తరఫున వాళ్ళ సైన్యానికి తెలియజేస్తూ ఆయనకి ఆ విషయాన్ని అందించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఏమంటారు? మరి అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ స్పందన మనకి మంచి జరుగుతుందని, మంచి జరగాలని కోరుకుంటూ మళ్ళా ఇంకోసారి మీతో మాట్లాడే అవకాశం ఉంటే మాట్లాడతానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. దయచేసి పక్కన ఇంకెవరైనా నించున్న వాళ్ళు ఉంటే పైన చైర్స్ ఖాళీగా ఉన్నాయి. మిత్రులందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ప్లీజ్ చైర్లో కూర్చోవలసిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి ఈ యొక్క ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ ఒక యువ కిషోరం ఆమరణ నిరాహార దీక్షకైనా నేను సిద్ధం అంటూ కూర్చొని 7 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షలో కూర్చొని సమస్య నుంచి పరిష్కారం వచ్చే వరకు కూడా కదలబోమని చెప్తూ, ఎప్పుడైతే మనకు ప్రభుత్వం నుంచి ఒక సానుకూలమైన స్పందన వచ్చిందో ఆ తదనంతరమే దీక్షను విరమించుకుని మన ముందు నించున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకున్నారు. కాసేపట్లో అగ్రిగోల్డ్ బాధితులతో భేటీ అవుతారు. ప్రస్తుతం గేట్వే హోటల్ నుండి పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లో బయలుదేరనున్నారు. గేట్వే హోటల్లో బస చేస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గేట్వే హోటల్కు వెళ్లారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని మరికొద్ది క్షణాల్లో తుమ్మలపల్లి కళాక్షేత్రానికి చేరుకోబోతున్నారు. ఆల్రెడీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అగ్రిగోల్డ్ బాధితులు వేచి చూస్తున్నారు. రాష్ట్ర స్థాయి అగ్రిగోల్డ్ బాధితులు ఇవాళ అక్కడే సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలోనే పవన్ కళ్యాణ్ అగ్రిగోల్డ్ బాధితులను పరామర్శిస్తారు. ఏపీ ప్రభుత్వం ఈపాటికే బాధితులకు భరోసా ఇచ్చింది. అయితే ఆ భరోసా అమలవ్వాలంటే అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా నిలిచే ఒక నాయకత్వం కావాలని కొందరు బాధితులు కోరుకున్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేసిన సర్కార్ వాటిని వేలం వేసి తమకు న్యాయం చేయాలని బాధితుల డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించి వారికి బాసటగా నిలిచేందుకు ముందుకొచ్చారు. ముప్పాళ్ల నాగేశ్వరరావు అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఉండని నేపథ్యంలో ఓ పరిమితమైనటువంటి మన రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ ఒక 5గురు, అలాగే మహిళలు ఒక 4
వారిని వేదిక మీదకి ఇన్వైట్ చేసి వేదిక మీద ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ క్లోజ్లో మరి ఎంత క్రమశిక్షణగా 2.5 ఏళ్ల నుండి మనం నడుస్తూ వచ్చాం. ప్రభుత్వాలు రెచ్చగొట్టిన, పోలీసులు మన టెంట్లు పీకేసిన మనం భయపడలేదు, అడ్డగోలు పద్ధతి కూడా పోలేదు. మన లక్ష్యం వ్యక్తుల ప్రమోషను, నాయకుల ప్రమోషన్ కాదు. మన లక్ష్యం ఈ రాష్ట్రంలో ఉన్న 19,52,000 మంది, మొత్తం 9 రాష్ట్రాలు, చెన్నై పెద్ద కలిపితే 5 కాదు, 9 రాష్ట్రాలలో ఉన్న 32 లక్షల మందికి సంపూర్ణమైనటువంటి ప్రతి పైసా కూడా వారి గుమ్మం దగ్గరికి చేర్చడం మన లక్ష్యమని నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాను. కొంతమంది మిత్రులు, కొన్ని పార్టీల వారు, కొన్ని మీడియా మిత్రులు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. తప్పేమీ కాదు సార్. మీరు 23వ తారీఖున ఓ పెద్ద విజయం సాధించారు కదా, మళ్ళా ఈరోజు పవన్ గారితో ఈ కార్యక్రమం ఏమిటి అని